హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఛానల్ పేరు మనీ టీవీ. మేము ఒక 2 చెట్లు ఒక 1 ఇయర్ క్రితం ఒక దగ్గరికి వచ్చామట. అదే మల్లబరి అంటారు వీటిని. మల్లబరి మొక్కలు 2 మొక్కలు తెచ్చాం. ఒక మొక్క మా తమ్ముడి ఇంటి దగ్గర వేసాం, అది పూల కుండీలో వేసాడనమాట. ఇంకో మొక్క మేము మా ఇంటి దగ్గర వేసాను, అది కూడా మీకు చూపిస్తాను. ఈ 2 కూడా ఏ విధంగా ఇది కూడా మీకు తెలియజేస్తాను. అయితే ఇగో ఈ మొక్క చూసారా, ఇది నేను మా ఇంటి దగ్గర భూమిలో పాతానమాట. ఇది ఒక 1 ఇయర్లోనే ఇప్పటికి బాగా చెట్టు బాగా పెద్ద అయ్యింది, పూత కూడా బాగా వచ్చిందన్నమాట. అంటే దీనికి అర్థం ఏంటంటే, మనమైనా సరే చెట్లైనా సరే దానికి కావాల్సినంత ఎత్తు కరెక్ట్గా వస్తే ఏదైనా మనిషి అయినా కావచ్చు, చెట్టు అయినా సరే బాగా ఎదుగుతుందని నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ చెట్టు, ఈ మలబర్రీ అనేది మనం బాగా చికెన్ బాగా తింటున్నాం. దాంట్లో ఏంటంటే పిల్లలకు కానీ మహిళలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ మలబరీలోని బ్లడ్ ప్రెషర్ బాగా వాళ్ళకి వస్తుందనే ఆలోచనతో నేను కూడా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ చూశాను. ఈ మొక్క తెచ్చి నేను వేసానండి. ఇది చాలా బాగానే పూత వచ్చింది, చాలా బాగుంది. ఇలాగా అంటే ఈ చెట్టు ఏంటంటే మాది గాజువాక నుంచి మేము మధురవాడ అవతల ఒక 15 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి తెచ్చామట. ఇది తెచ్చినప్పుడు ఇంట్లోని చుట్టుపక్కల అందరూ కూడా నన్ను తప్పుగా అనుకున్నారు, కానీ ఈరోజు చాలా బాగుంది అనుకున్నారు. ఈ పూత చూసారా, చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. అది పూత చాలా బాగా వచ్చి ఫ్రూట్స్ కూడా నేను లాస్ట్ టైం నేను తీయలేదు వీడియో. ఈ సెకండ్ పూతకి నేను ఈ వీడియో తీసినమాట. ఇది చెట్టు పైన ఇలాంటి పూత రావడం రెండోసారి రావడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇవి చాలా మంచిదండి పిల్లలకి కానీ ఇదని. అని ఈ చెట్టు నేనంటే ఫస్ట్ టైం వేసినప్పుడు కొన్ని వేసిన తప్పదు, కానీ అంటే సెకండ్ టైం అయితే వాటికి సెకండ్ టైం ఎవరైనా కావాలనుకుంటే దీంట్లోనే చిన్న మొక్క కట్ చేసి మనం పాతితే మళ్ళీ చెట్టు వస్తుందండి. ఇది చాలా అందంగా ఇది చెట్టు. ఇది ఇంట్లో ఉన్న ఎక్వేరీ బాక్స్ ఇది. ఈ ఎక్వేరీ బాక్స్ కూడా మేము చాలా అందంగా డెకరేట్ చేస్తాం మేము ఎప్పుడని. అంటే నిన్నటిదాకా ఇందులో మొక్కలు ఉండేవి, ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టాను. కొద్దిగా చేపలు ఇది అవుతున్నాయని మళ్ళీ నేను ఇంకో ట్యాంక్లో ఇది వేయడం జరిగింది. దయచేసి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు అందరూ నాకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మా ఇంటి దగ్గర ఒక ఖాళీ స్థలం ఉంది, అది నేను రెంట్కి కూడా తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే ఇదంతా క్లీన్ చేయించి ఇప్పుడు రాబోయే ఈ వర్షాకాలంలోనే ఇక్కడ విత్తనాలు వేసి మొక్కలు వేసి నేను ఇంకా దీన్ని ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నాను, మంచి ఫామ్గా తయారు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే వారానికి ప్రతిరోజు కూడా మా ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని ఈ మట్టిలోని ఆడిపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనిషికైనా చెట్టుకైనా ఎత్తనే తగలాలి, ఆ ఎత్త తగిలితే కానీ వాళ్ళు హెల్తీగా ఉంటారు. దానికోసం నేను ఈ సైడ్ తీసుకున్నాను టెంట్ కోసం. ఈ ములంకాయలు కూడా మేము వేసింది, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఎవరికైనా ఖాళీ స్థలం ఉంటే చక్కగా మొక్కలు పెంచుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సరే.